వర్షంలో ఇంద్రమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్. వర్షంలో నాడు సునామీ వచ్చిన బీర్లై వస్తారు. ఎందుకోసం అంటే ఈనాడు ప్రజలు గెలిపించుకున్నారు, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి బీర్లై గారికి ప్రజల కోసమే పనిచేస్తుంటాడు. ఈనాడు వర్షం వచ్చినా, వడగళ్ళు వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏది వచ్చినా బీర్లయ్య ఇచ్చిన మాట నెరవేరుస్తారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈనాడు మంచి స్కోప్ ఉన్నటువంటి లీడర్ని గెలిపించుకోవాలి. ఏ పార్టీ అయితేనేమి మంచి స్కోప్ ఉన్నటువంటి లీడర్ మనకి నియోజకవర్గంలో ఉంటే ఈనాడు అభివృద్ధి దానంతలు అదే వస్తుంది. ఏ అధికారికి ఏ విధంగా చెప్పాలో, ఏ అధికారితో ఎట్లా పని చేయాలి, మంచి స్కోప్ ఉన్నటువంటి లీడర్ గా బీర్లై ఉన్నారు ప్రభుత్వ విప్పుగా. కాబట్టి ఈనాడు ఏదైతే ఇళ్లకు భూమి పూజ వర్షం పడుతున్నా కానీ, ఏ ఇబ్బంది ఉన్నా కానీ మనం కొంతమంది చూసుకోవచ్చు, స్వార్థపరంగా కొంతమంది లీడర్ ఉంటారు. నాకెందుకు వర్షం పడుతుంది చూద్దాం 2-3 రోజుల తర్వాత అంటారు. కానీ ఈనాడు బీర్లై గారు వర్షం పడ్డా, ఈ తుఫాన్ వచ్చినా, ఏదేమైనా సరే మనం పోతున్నామంటే ఖచ్చితంగా టైం టేబుల్ ఫిక్స్ అయిందంటే ఆ పని చేసుకునే తీరుతాడు. ప్రజలకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ, డ్యాములు కానీ, నీళ్ళ గురించి నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ ఏది ఉన్నా సరే ఈనాడు ప్రభుత్వ బీర్లై గారు మంచి ఆలోచన పూరితంగా ప్రజల్లోకి ఉంటున్నారు. కాబట్టి ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రజలకి మంచి అండగా లీడర్ ఉంటున్నాడు. అదేవిధంగా లీడర్ కి మంచి అండదండగా ప్రజల అండదండలు కూడా ప్రభుత్వ బీర్లై గారికి ఉందన్నట్టుగా మనం చూసుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు శాసనసభ్యులు బీర్లై రామలింగంపల్లి గ్రామంలో చిప్పల శకుంతల ఇస్తారి లబ్ధిదారుల యొక్క ఇందిరమ్మ ఇళ్ల పనులకు గురువారం రోజు జోరుగా కురుస్తున్న వర్షంలో సైతం భూమి పూజతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మాకు సొంతింటి కళ ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో మా కళ నెరవేరిందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు బీర్లైతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వానలో తడుస్తూ పాల్గొన్నారంటే ఒకసారి మనం చూసుకోవాలి. చాలా సంతోషించదగ్గ విషయం. ఈనాడు పేదల పక్షాన ఉన్నటువంటి లీడర్ గా, పేదల సమస్యలు తీర్చేటటువంటి లీడర్ గా, నియోజకవర్గ సమస్యలు తీర్చేటటువంటి లీడర్ గా బీర్లై గారు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈనాడు దేవుళ్ళ లెక్క మొక్కడం జరుగుతోంది, ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతోంది బీర్లై గారు. కాబట్టి బీర్లైకి ప్రజలందరి అండదండలు ఉండాల్సిందిగా మేము కోరుతాము.